హలో ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం 2011లో విడుదలైన బనీ డ్రాప్ అనే జాపనీస్ మూవీ ఎక్స్ప్లెనేషన్ ని చూడబోతున్నాము. స్టోరీ స్టార్టింగ్ లో మన హీరోని చూపిస్తారు. ఇవాళ హీరో వాళ్ళ తాతయ్య చనిపోవడంతో చుట్టాలందరూ కూడా వాళ్ళ తాతయ్య యొక్క అంత్యక్రియ కార్యక్రమాలకి వాళ్ళ తాతయ్య ఇంటికి వచ్చి ఉంటారు. హీరో కూడా అదే ఇంటికి వచ్చిన టైంలో రోడ్డు మీద ఒక చిన్న పాప కనిపిస్తుంది. ఆ పాప హీరోని చూడంగానే అక్కడి నుంచి పరిగెత్తుకుంటూ పారిపోతుంది. ఒకరు కాదు, ఇద్దరు కాదు, వచ్చిన రిలేటివ్స్ అందరూ కూడా మన హీరోని వింత చూపులు చూస్తూ ఉంటారు. హీరోకి కూడా అర్థం కావట్లేదు వీళ్ళందరూ నన్ను ఎందుకు ఇంత ఆశ్చర్యపోయేలా చూస్తూ ఉన్నారా అని. విషయం ఏంటంటే చనిపోయిన హీరో వాళ్ళ తాతయ్య ఇంకా హీరో ఇద్దరు కూడా అచ్చం ఒకేలా ఉన్నారంట. హీరోని చుట్టాలందరూ కూడా చాలా సంవత్సరాల తర్వాత చూడడంతో ఇద్దరు కూడా ఎలా ఇంత సేమ్గా ఉన్నారని వాళ్ళందరూ కూడా షాక్లో ఉన్నారు. హీరో వాళ్ళ అమ్మతో మాట్లాడుతూ, ఇందాక నుంచి నేను ఆ పిల్లని బయట తిరుగుతూ ఉండడం చూస్తున్నాను. ఆ అమ్మాయి మన ఇంట్లో ఏం చేస్తుంది, ఎందుకు తను ఇంట్లోపలికి రాకుండా బయట వెయిట్ చేస్తుంది, ఎవరు తను అని అడిగినప్పుడు, ఉన్నాడు కదా మీ తాత, పోయాడు, పోయే ముందు ఒక పెంట పని చేసిపోయాడు. మీ తాతకి ఎవరో ఒక అమ్మాయితో అక్రమ సంబంధం ఉండిందంట. ఆ అఫైర్ వల్ల పుట్టిన పిల్లే ఈ అమ్మాయి అని చెప్పంగానే హీరో షాక్లో ఉంటాడు. అయితే అమ్మ వరుసకి నీకు చిన్న పిల్ల చెల్లి అవుతుంది కదా అని అనేసరికి వాళ్ళ మమ్మీ కోపం వచ్చి ఇంక నోరు మూసుకో, ఎక్కడుండి ఏం జోకులు వేస్తున్నావేంటి, వచ్చి నాకు పనిలో హెల్ప్ చేయరా అని అరుస్తుంది. ఈ చిన్న పాప పేరు రీన్. ఫ్యూనరల్ రోజున రీన్ అలాగే ఇల్లంతా గెంతుతూ ఉంటే హీరోకి అది చూసి అసలు నచ్చదు. అందుకే వాళ్ళ అక్క ఒక కిండర్ గార్డెన్ టీచర్ కాబట్టి, అక్క ఆ అమ్మాయికి కొంచెం డిసిప్లిన్ నేర్పించవచ్చు కదా అని అడుగుతాడు. నేనేమి స్కూల్లో లేను, ఇంట్లో ఉన్నాను, ఆ పని చేయాల్సిన అవసరం నాకు ఇక్కడ లేదని అంటుంది. ముసలైన డెడ్ బాడీని బాక్స్లో పెట్టి మట్టిలో కప్పెట్టే కన్నా ముందు చుట్టాలందరూ కూడా వాళ్ళు తీసుకొచ్చిన ఫ్లవర్స్ అన్నిటినీ కూడా ఆ పెట్టె లోపల వేస్తారు. ఈ చిన్న పాప రీనా కూడా బయట వాళ్ళ గార్డెన్ లోపలికి పరిగెత్తుకుంటూ వెళ్ళి ముస్లైన్కి ఇష్టమైన బ్లూ కలర్ ఫ్లవర్స్ అక్కడ ఉంటే వాటిని ప్లక్ చేసి అయితే తీసుకొని వెళ్ళి అతని చేతుల్లో, ఎవ్వరు కూడా పెట్టలేదు, అతని చేతుల్లో అయితే ఎలాగోలాగా పట్టించేస్తుంది. కార్యక్రమం పూర్తయిన తర్వాత రిలేటివ్స్ అందరూ కూడా ఒక చోట కూర్చొని ఆస్తిపాస్తుల గురించి ఇంకా రకరకాల మ్యాటర్స్ గురించి అంతా మాట్లాడుకొని చివరికి రీన్ టాపిక్ మీదకి అయితే వస్తారు. ఆ రీన్ని ఎవరు కూడా పెంచుకోవాలనుకోవట్లేదు, ఎందుకంటే వాళ్ళందరూ కూడా బిజీగా ఉన్నారన్న కారణం అయితే చెప్పారు. కానీ ఇన్ఫ్యాక్ట్ నిజానికి వాళ్ళెవరూ అంత బిజీగా ఏమీ లేరు, కానీ ఎవరు కూడా రీన్ని అంత ఇష్టపడట్లేదు. బికాస్ ఆ పాప పుట్టింది ముసలాయన యొక్క అఫైర్ వల్ల కాబట్టి. ఇంత చిన్న పిల్లని వాళ్ళందరూ కూడా అలానే వదిలేసి వెలివేసేద్దాం అనుకుంటున్నారు. కొంతమంది ఏమో అనాథాశ్రమానికి పంపించేద్దాం అనుకుంటున్నారు. ఒక్కొక్కరు ఆలోచించడంతో ఎవరు కూడా రీన్ని సరిగ్గా చూసుకోకూడదు అనుకోవడంతో ఇంకెవరు కూడా ఆ రెస్పాన్సిబిలిటీని తీసుకోకపోయేసరికి హీరోకి ఆ పాపని చూసి కొంచెం జాలేయడంతో ఫ్లోలో అనేస్తాడు, నేను ఆ పాపని చూసుకుంటాను, నేను ఆ పాప యొక్క బరువు బాధ్యతలన్నింటినీ కూడా మోయడానికి సిద్ధంగా ఉన్నాను అని. వాళ్ళ మమ్మీ కూడా హీరోని ఆపడానికి ట్రై చేస్తుంది. ఇదంతా కూడా నీ వల్ల అయ్యే పని కాదు, ఆ పిల్ల ఎవరో కూడా మనకు సంబంధం లేదు, నువ్వు ఈ పనులని చేయాల్సిన అవసరం లేదని. కానీ హీరో ఎవరి మాటల్ని వినిపించుకోకుండా రీన్ని అతనితో తన ఇంటికైతే తీసుకువెళ్తాడు. బస్సులో వస్తున్నంతసేపు కూడా నేను తొందరగా డెసిషన్ ఏమైనా తీసేసుకున్నానే ఏంటి, చిన్న పిల్లల్ని ఎలా చూసుకోవాలో నాకేమీ తెలియదు కదా, అనవసరంగా నేను ఈ పిల్లని చూసుకుంటానని చెప్పినట్టున్నానే అని తన డెసిషన్కి రిగ్రెట్ అవుతాడు. కానీ వన్స్ అతను డెసిషన్ తీసుకున్నాడు కాబట్టి దానికి స్టిక్ అయి ఉందాం అనుకుంటాడు. నెక్స్ట్ మార్నింగ్ హీరో కన్నా ముందు రీనే నిద్రలేస్తుంది. రీన్ మన హీరోని నిద్ర అయితే లేపుతుంది. రీన్కి బాగా ఆకలేస్తుందని చెప్పేసరికి హీరో బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేస్తాడు. కానీ అది రీన్కి ఎంతకీ కూడా సరిపోదు. నాకు ఇంకా కావాలి అని అడిగినప్పుడు కొంచెం మిగిలిపోయిన అన్నం ఉంటే దాన్ని తీసుకొచ్చిస్తాడు. రీన్ ఆ కొంచెం అన్నాన్ని కొన్ని బాల్స్ లాగా చేసి హీరోకి కూడా సగం ఇస్తుంది. ఎందుకంటే హీరో తనకన్నా తక్కువ తిన్నాడు కాబట్టి ఆమెకి ఆకలేస్తుందంటే హీరోకి కూడా ఆకలేస్తుందేమో అని ఆలోచిస్తుంది. తర్వాత రీన్ని హీరో అయితే షాపింగ్ మాల్కి తీసుకొని వస్తాడు. అక్కడ విమెన్ సెక్షన్కి వీళ్ళిద్దరూ రావడంతో లేడీస్ అందరూ కూడా మన హీరోని చూసి నవ్వుతారు. కానీ హీరో వాళ్ళందరినీ పట్టించుకోకుండా రీన్ కోసం కొత్త బట్టల్ని కొనడానికి అయితే ఇటు పక్కకి వచ్చాడు. అతను రోజు ఆఫీస్కి వెళ్ళిపోతాడు. రీన్ని అలాగా ఒక్కతాన్ని ఇంట్లో వదిలేయడం అంత మంచి పద్ధతి కాదు కాబట్టి రీన్కి కూడా వయసు రావడంతో తన్ని నర్సరీలో వేద్దాం అనుకుంటాడు. అంటే స్కూల్లో వేయడానికి ఇప్పుడు రీన్ని ఇలాగ బట్టలు కొనిపించడానికి షాపింగ్కి తీసుకొని వచ్చాడు. హీరోకి అతని ఇంటి దగ్గరలో స్కూల్స్ ఎక్కడున్నాయో ఐడియా లేకపోవడంతో మ్యాగజైన్స్లో సెర్చ్ చేద్దాం అనుకుంటాడు. కానీ మ్యాగజైన్లో ఉన్న అమ్మాయిల బొమ్మలు అన్నింటినీ చూసి కొంచెం డిస్ట్రాక్ట్ అవుతాడు. ఆ తర్వాత అతనికి ఈ ఐడియా రాకపోవడంతో వాళ్ళ అక్కకి కాల్ చేస్తాడు. అక్క ఏమో ముందు హెల్ప్ చేయని అంటుంది. హీరో కొంచెం ఎక్కువగానే అడుక్కుంటాడు కాబట్టి అక్క 3 ప్లేసెస్ని అయితే రికమెండ్ చేస్తుంది. హీరో 3 కల్లా లాంగెస్ట్ రూట్ ఉన్న స్కూల్ని ఎంచుకుంటాడు. ఎందుకంటే ఆ స్కూల్ 24/7 సపోర్ట్ని ప్రొవైడ్ చేస్తుంది. అంటే మిగిలిన 2 స్కూల్స్లో పిల్లల్ని పొద్దున పంపిస్తే వాళ్ళు మధ్యాహ్నం లంచ్ టైం కల్లా ఇంటికి పంపించేస్తారు. హీరో మరి సాయంత్రం వరకు ఆఫీస్లో ఉండాలి కాబట్టి ఆ పాపని మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు ఇంట్లో ఒక్కతాన్ని వదిలేయడం హీరోకి ఇష్టం లేకపోవడంతోనే అతను ఈ స్కూల్ని ఎంచుకుంటాడు. హీరో పొద్దున్నే లేచి ఆ పిల్లని రెడీ చేసి హీరో కూడా రెడీ అయ్యి రష్ అవర్లో మెట్రోలో అయితే ట్రావెల్ చేసి ఇంత దూరంగా అయితే వాళ్ళ స్కూల్కి వస్తారు. అయినా సరే లేట్ అవుతారు. టీచర్ చేత
తిట్లు కూడా తింటారు. మళ్ళీ హీరో ఆ పాపని అక్కడ దిగపెట్టేసిన తర్వాత తిరిగి అదే మెట్రోలో అంటే వేరే మెట్రోలో అయితే అతని ఆఫీస్ వరకు వెళ్తాడు. ఎంప్లాయీస్ అందరూ కూడా సర్ప్రైజ్ అయిపోతారు. హీరో మొట్టమొదటిసారి ఆఫీస్కి లేట్గా వచ్చాడంటే అతను ఈ ఆఫీస్లో పని చేస్తున్నప్పటి నుంచి కూడా హీరో మరేమి కావాలని ఇది చేయలేదు కదా. అతను ట్రావెల్ చేయాల్సిన ప్రాసెస్ చాలా లెంతీగా అయిపోయింది. ఆ పాప కోసం మరింత కష్టపడుతున్నాడు. రీన్కి వాళ్ళ స్కూల్ యొక్క మొదటి రోజు సాయంత్రం పిల్లలందరినీ ఎవరి పేరెంట్స్ వాళ్ళని ఇంటికి తీసుకువెళ్ళిపోయినా సరే రీన్ ఒక్కతే స్కూల్ అలా వాచ్మెన్ దగ్గర కూర్చుంటుంది. ఎందుకంటే హీరో వర్కింగ్ అవర్ సాయంత్రం పూట చాలా లేట్ కావడం, ఇంకా అక్కడి నుంచి ఇంత దూరం ట్రావెల్ చేసి రావడానికి బాగా లేట్ అయిపోయింది. ఒంటరిగా తను ఒక్కతే స్కూల్లో ఉండిపోవడం వల్ల అప్పటి వరకు రీన్ బాగా అప్సెట్ అయి ఉంటుంది. కానీ హీరో లేట్గా వచ్చినా సరే హీరో మొహం చూడంగానే రీన్ మొహంలో అయితే వెలుగొస్తుంది. ఆ తర్వాత రోజు నుంచి ఈ ప్రాసెస్ కంటిన్యూస్గా రిపీట్ అవుతుంది. ప్రతిరోజు కూడా హీరో ఆఫీస్కి కొంచెం లేట్గా వెళ్తాడు. సాయంత్రం రీన్ని లేట్గానే పికప్ చేసుకుంటాడు. 1-2-3 రోజులు అంటే సరిపోతుంది. కానీ ప్రతిరోజు కూడా ఇంత లాంగ్ ట్రావెల్ చేయాలంటే హీరో రోజు అలసిపోతున్నాడు. హీరోతో పాటు ఆ చిన్న పాప కూడా బాగా అలసిపోతుంది. వాళ్ళిద్దరికి ఒంట్లో ఓపిక కూడా ఉండట్లేదు కాబట్టి హీరో ఒక డెసిషన్ అయితే తీసుకుంటాడు. హీరో వాళ్ళ కంపెనీ యొక్క మేనేజర్ దగ్గరికి వెళ్ళి అతని జాబ్ లొకేషన్ని మార్చమని, ఇంకా అతని యొక్క వర్కింగ్ టైమింగ్స్ని కూడా కొంచెం తగ్గించమని రిక్వెస్ట్ చేస్తాడు. మేనేజర్ ముందైతే ఒప్పుకోడు. బికాస్ కంపెనీ పాలసీస్ ప్రకారం ఇదంతా కూడా అతను చేయలేడని చెప్తాడు. సార్, నాకు ఒక పాప ఉంది, దయచేసి అర్థం చేసుకోండి. ఆ పాప కోసం నేను చాలా కష్టపడాల్సి వస్తుంది. ఇంత కష్టం నా జీవితంలో నేను ఎప్పుడు కూడా పడలేదు. మీరు నాకు ఇప్పటికీ కూడా టైమింగ్స్ తగ్గించక నాకు కావాల్సిన ఈ రిక్వెస్ట్ని యాక్సెప్ట్ చేయలేదంటే నేను ఈ ఉద్యోగం మానేస్తానని అంటాడు. కంపెనీ మేనేజర్కి కూడా హీరో లాంటి ఒక ఒబీడియంట్ ఇంకా మంచి ఎంప్లాయీని పోగొట్టుకోవడంలో ఎటువంటి ఇంట్రెస్ట్ లేదు కాబట్టి హీరో అడిగిన ఆ రిక్వెస్ట్ని అయితే ఫుల్ఫిల్ చేస్తాడు. హీరో జాబ్ లొకేషన్ని మార్చేస్తాడు. హీరోకి ఇప్పుడు ట్రాన్స్ఫర్ వచ్చిన ఆ జాబ్ లొకేషన్ ఇంకా రీన్ వాళ్ళ స్కూల్ దగ్గరే కావడంతో ఇంకా వాళ్ళు ట్రావెల్ కోసం అంత ఇబ్బంది పడక్కర్లేదు. ఇప్పటి వరకు ఎంత ఇబ్బంది అయితే పడున్నారో. హీరో కూడా అతని కొత్త ఇంటిని రీన్ వాళ్ళ స్కూల్ యొక్క పక్క సందులోని తీసుకుంటాడు కాబట్టి ఇద్దరికి కూడా ఏం టెన్షన్ అయితే ఉండదు. కానీ కొత్త జాబ్ లొకేషన్లో హీరో చూస్తే ఎంప్లాయీస్ అందరూ కూడా అతనికన్నా చాలా పెద్దగా ఇంకా స్ట్రాంగ్గా ఉన్నట్టు కనిపిస్తారు. వాళ్ళందరినీ చూసి హీరో భయపడతాడు. కానీ కొన్ని రోజులు వాళ్ళతో పని చేసిన తర్వాత వాళ్ళందరితో పని చేయడం హీరోకి అలవాటు అయిపోతుంది. బికాజ్ వాళ్ళందరిలో చాలా మంది నాన్నలు కూడా ఉన్నారు. సో హీరో కూడా తండ్రి అవ్వక ముందే తండ్రి బాధ్యతలన్నింటినీ కూడా తీసుకుంటున్నాడు కాబట్టి ఆ నాన్నలందరికీ కూడా బాగా కనెక్ట్ అవుతాడు. బికాజ్ వీళ్ళందరి యొక్క రోల్ ఇంకా రెస్పాన్సిబిలిటీ మొత్తం కూడా సేమ్ కాబట్టి వాళ్ళందరితో హీరో చాలా తక్కువ టైంలోనే మంచి ఫ్రెండ్ అయిపోతాడు. స్కూల్లో రీన్కి కుకీ అనే ఒక ఫ్రెండ్ అయితే అవుతాడు. వీళ్ళిద్దరు కలిసి క్లాస్ రూమ్ లో కూర్చుంటారు, ఇంకా కలిసి కూడా ఆడుకుంటారు. హీరో పొద్దున్న లేచి చూసేసరికి అతని పరుపు అయితే తడిచిపోయి ఉంటుంది. స్వెట్ ఏమోలే అనుకుంటాడు, దాన్ని తీసి బయట ఆరేస్తాడు కూడా. కానీ ప్రతిరోజు ఇది కంటిన్యూస్గా జరుగుతూ ఉండడంతో లేటర్ అతనే తెలుసుకుంటాడు మన పాప ప్రతిరోజు కూడా సుసు పోస్తుందంట. కానీ పొద్దున కల్లా రీన్ డ్రెస్ ఏమి తడిగా ఉండట్లేదు, అది చాలా నార్మల్గా ఉండడంతో హీరోకి అర్థం కావట్లేదు ఏం జరుగుతుందో అని. అందుకే ఒకరోజు నిద్రపోయినట్టు యాక్ట్ చేస్తాడు కానీ నిద్రపోడు. అప్పుడే అతను తెలుసుకుంటాడు రీన్ అర్ధరాత్రి సుసు పోసిన తర్వాత అయితే బట్టల్ని ఇమీడియట్గా చేంజ్ చేసుకుంటుంది. హీరో ఈ విషయం తెలిస్తే ఎక్కడ తిడతాడేమో అని. హీరో ఈ విషయం గురించి రీన్తో మాట్లాడుతూ, నువ్వు దీని గురించి అసలు భయపడాల్సిన అవసరమే లేదు, నేను నిన్ను తిడతానా కొడతానా చెప్పు, ఇంతకీ ఏంటి విషయం అని అంటే తను సుసుని కంట్రోల్ చేసుకోలేకపోతుందని చెప్పింది. ఓహో అలానా, అయితే ప్రతిరోజు పడుకునే ముందు నువ్వు టాయిలెట్కి వెళ్ళాలని అంటాడు. నాకు వెళ్ళాలని ఉంది కానీ బాత్రూమ్ దగ్గర లైట్ లేకపోవడంతోనే నాకు చాలా చీకటిగా అనిపించి భయం వేస్తుందని అంటుంది. అటుపక్క ఎంత లైట్ పెట్టినా సరే చీకటిగానే ఉంటుంది. అయినా ఇంట్లో నేను ఒకడు ఉన్నాను కదా, నా హెల్ప్ తీసుకోవచ్చు కదా, రేపటి నుంచి నేను నీకు తోడొస్తానులే, ఏం భయపడద్దు, ఇకపై నుంచి నువ్వు ఫ్రీగా ఉండి ఇంట్లో అని అంటాడు. రీన్ ఎన్ని రోజులుగా హీరోతో కలిసి ఉండడంతో హీరోతో కొంచెం ఎమోషనల్గా అయితే అటాచ్ అయి ఉంటుంది. అందుకే ఒకరోజు ఈ క్వశ్చన్ అడుగుతుంది, ముసలాయన ఎలా అయితే నన్ను వదిలేసి వెళ్ళిపోయాడో నువ్వు కూడా ఏదో ఒక రోజు అలానే చనిపోతావా, నాకు దూరం అవుతావా అని. హీరో దీనికి సమాధానంగా ఒక అబద్ధం అయితే చెప్తాడు, నేను ఎప్పటికీ కూడా నిన్ను వదిలేసి వెళ్ళను, నేను చనిపోను అని. రీన్ ఆ ముస్లైన్ గురించి తనకి తెలిసిన విషయాలన్నింటినీ కూడా హీరోకి అడుగుతుంది. ఎందుకంటే తనే కదా ఆ ముస్లైన్తో ఎక్కువ టైం స్పెండ్ చేసింది. అంటే రీన్ చిన్నప్పటి నుంచి ఆయనతోనే పెరిగింది కాబట్టి ఆయన గురించి ప్రతి ఒక్క విషయం కూడా మన రీన్కి తెలుసు. ఫైనల్గా ఆయన ఇప్పుడు ఎక్కడ ఉన్నాడని రీన్ హీరోని అడిగినప్పుడు తన్ని ఎమోషనల్ అయ్యేలా చేయడం దేనికని, ఆయన ఎప్పుడు కూడా నీ మనసులోనే ఉంటాడని చెప్పి బెడ్ టైం అయింది ఇంకా మనం రేపు మాట్లాడుకుందామని తన రూమ్కి తీసుకువెళ్ళి పడుకోబెడతాడు. ఇప్పటికీ హీరో అయితే రూమ్ నిండా కూడా స్టార్ స్టిక్కర్స్ని అంటిస్తాడు. దానివల్ల ఎక్స్ట్రా గ్లో అయితే వస్తుంది చీకట్లో. సో చీకటి అంటే ఇంకా రీన్కి భయం లేకుండా చేద్దాం అనుకున్నాడు. తర్వాత రోజు హీరో రీన్ని పికప్ చేసుకోవడానికి సాయంత్రం స్కూల్కి వచ్చిన టైంలో రీన్ తన ఫ్రెండ్ కుకీతో ఆడుకుంటుంది. అదే టైంకి కుకీ వాళ్ళ మమ్మీ ఈమె ఈ సినిమా యొక్క హీరోయిన్ అనుకుందాము,
హీరోయిన్ అయితే అక్కడికి వస్తుంది. హీరోయిన్ని చూసి చూడంగానే అలా చూస్తూ ఉండిపోతాడు. ఎందుకంటే హీరో ఆ రోజు మ్యాగజైన్లో కొంతమంది అమ్మాయిల ఫొటోస్ని అయితే చూసి మెస్పరైజ్ అయిపోయి డిస్ట్రాక్ట్ అవుతాడు కదా. ఆ అమ్మాయి ఫొటోస్ ఇంకెవరివో కాదు, మన హీరోయిన్ పిక్చర్స్ అయ్యి ఉంటాయి. హీరోయిన్ కుకీ వాళ్ళమ్మ మీ కుకీని ఇంటికి తీసుకువెళ్ళడానికి స్కూల్ నుంచి పికప్ చేయడానికి ఇక్కడికి వచ్చి ఉంటుంది. ముందు హీరోని ఇగ్నోర్ చేసి డైరెక్ట్గా రీన్ దగ్గరికి వెళ్ళి రీన్తో మాట్లాడుతుంది. బికాస్ రీన్ ఇంకా కుకీ మంచి ఫ్రెండ్స్ అయ్యారు కాబట్టి. కానీ తర్వాత నార్మల్గా హీరోయిన్ రీన్ని అలా టచ్ చేయగానే రీన్ ఒళ్ళు కాలిపోతూ ఉంది. రీన్కి చాలా హై ఫీవర్ ఉందన్న విషయం అయితే హీరోకి చెప్తుంది. హీరో ఈ విషయాన్ని ఇప్పటి వరకు రియలైజ్ అవ్వనందుకు చాలా బాధపడి వెంటనే రీన్ని పరిగెత్తుకుంటూ అయితే ఇంటికి తీసుకువెళ్తాడు. హాస్పిటల్కి తీసుకెళ్దామంటే ఏ క్లినిక్ కూడా ఓపెన్లో లేకపోవడంతో హీరోయిన్ హెల్ప్ చేస్తుంది. హీరోయిన్ యొక్క ఫ్యామిలీ డాక్టర్ ఎవరో హీరోయిన్కి తెలుసు. ఈ టైంలో ఖాళీగానే ఉన్నాడని అనడంతో హీరో అయితే వెంటనే పాపని తీసుకొని ఆ డాక్టర్ దగ్గరికి వచ్చేస్తాడు. తర్వాత రోజు కూడా రీన్ యొక్క పరిస్థితి ఎలా ఉందో తెలుసుకోవడానికి హీరోయిన్ హీరో వాళ్ళ ఇంటికి మళ్ళీ వస్తుంది. చూస్తే హీరోకి అసలు పిల్లల్ని ఎలా పెంచాలో ఇప్పటి వరకు కూడా అస్సలు రానట్టు హీరోయిన్కి అర్థమవుతుంది. ఎందుకంటే పాప ఒళ్ళంతా వేడెక్కిపోయి ఉక్క పూస్తూ ఉంటే హీరో ఏమో తీసుకొచ్చి ఒక బండ రగ్గుని కప్పుతాడు. దానివల్ల హీరోయిన్కి ఇంకా ఉక్క పెరుగుతుంది. ఇలా చేయకూడదని చెప్పి ఆ బ్లాంకెట్ని పక్కకి నెట్టేస్తుంది. తను తీసుకొచ్చిన కొన్ని మెడిసిన్స్ని కూడా రీన్కి వేసి పిల్లల్ని ఫీవర్ టైంలో ఎలా చూసుకోవాలో కొన్ని పద్ధతుల గురించి కూడా మన హీరోతో మాట్లాడుతుంది. హీరోయిన్తో మాట్లాడుతూ నేను ఒక మంచి తండ్రిని కాదనుకుంటా, యాక్చువల్గా నేనేమి రీన్ యొక్క బయాలజికల్ ఫాదర్ కాదు, తన్ని జస్ట్ ఇలా పెంచుకుంటున్నాను మాత్రమే అని అంటాడు. హీరోయిన్ అతన్ని కొంచెం కంఫర్ట్ చేసేలా మాట్లాడుతూ నువ్వేమి వన్ ఇన్సిడెంట్ అవ్వగానే ఇలా ఆలోచించాల్సిన అవసరం లేదు. రీన్ యొక్క బిహేవియర్ని చూస్తే రీన్కి నువ్వంటే చాలా ఇష్టమని, నా ఒక్కదానికే కాదు ఎవరు చూసినా సరే వాళ్ళకి ఈజీగా అర్థమైపోతుందని అంటుంది. రోజులు గడిచే కొద్ది పిల్లలిద్దరూ కూడా మంచి ఫ్రెండ్స్ అవుతూ ఉంటే పెద్దవాళ్ళు ఇద్దరు మరింత క్లోజ్ అయిపోతారు. వాళ్ళిద్దరి మధ్యన కూడా ఒక అండర్స్టాండింగ్ అయితే వస్తుంది. నలుగురు కూడా స్కూల్ అయిపోయిన తర్వాత కలిసి టైం స్పెండ్ చేసి ఇంటికి వెళ్తారు ప్రతి సాయంత్రం. హీరో ప్రతిరోజు ఆ పిల్లని చూసుకోవడం వల్ల అతని లైఫ్ని సరిగ్గా ఎంజాయ్ చేయలేకపోతున్నాడని హీరో రిలేటివ్స్ అందరూ కూడా అనుకోవడం వల్ల ఆ పిల్లని ఆర్ఫనేజ్ హోమ్కి ఇచ్చేద్దాం అనుకుంటారు. అందుకే చైల్డ్ సర్వీస్ ఆఫీసర్ని కూడా హీరో దగ్గరికి పంపించి హీరోని కన్విన్స్ చేయడానికి చాలా ట్రై చేస్తారు. కానీ హీరో చాలా రిలక్టెంట్గా అయితే ఉంటాడు. నేనున్నంత వరకు కూడా రీన్కి ఏ అనాథాశ్రమానికి వెళ్ళాల్సిన అవసరమే లేదని. ఆవిడ ఇలా చెప్తుంది. రీన్ పెద్దయిన తర్వాత నువ్వు చేసినవన్నీ కూడా మర్చిపోతుంది. నువ్వు ఎంతైనా సరే రీన్ యొక్క కన్ని తండ్రివి కాదు కదా అని. అయినా సరే హీరో ఆవిడైతే కార్ దిగిపోమని అక్కడి నుంచి వెళ్ళిపోమని అంటాడు. హీరో కోపంగా ఇంటికైతే వచ్చి ఒకసారి రీన్ యొక్క బర్త్ సర్టిఫికేట్తో పాటు మిగిలిన డాక్యుమెంట్స్ అన్నిటిని కూడా తిరిగేస్తాడు. అక్కడే అతనికి రీన్ యొక్క బయోలాజికల్ మదర్ పేరు అయితే తెలుస్తుంది. ఆవిడ ఉన్న ఇన్ఫర్మేషన్, ఆవిడ ఎక్కడ ఉంటుందన్న విషయాలన్నీ కూడా తెలుసుకున్న తర్వాత రోజు ఒకసారి రీన్ వాళ్ళ కన్న తల్లి దగ్గరికి వెళ్ళి ఆవిడతో మాట్లాడాలని అనుకుంటాడు. హీరో చేయాలనుకుంటున్న ఈ పనిని కంప్లీట్ చేయాలి కాబట్టి ఒక్క రోజుకి రీని వాళ్ళ అమ్మ ఇంకా అక్క వాళ్ళ ఇంట్లో అయితే ఉంచుతాడు. ముందు అతనికి కూడా డౌట్ కొడుతుంది, వాళ్ళ అమ్మ వాళ్ళు రీన్ని ఒక్క రోజన్నా సరిగ్గా చూసుకుంటారా లేదా అని. హీరో రీన్ యొక్క కన్న తల్లి మిసోకాని కలవడానికి అయితే ఒక రెస్టారెంట్కి వస్తాడు. చూస్తే ఆమె చాలా యంగ్ అయితే ఉంటుంది. మా తాతయ్యతో ఈమె ఎందుకు ఎఫైర్ పెట్టుకుందా అని హీరో సర్ప్రైజ్ అయిపోతాడు. ఆ తర్వాతే ఆ పిల్ల రివీల్ చేస్తుంది, యాక్చువల్గా తన కెరీర్ మొత్తము కూడా డౌన్ అయిపోయి ఉంటుంది. అందుకే పని మనిషి జాబ్ చేయడానికి కూడా రెడీ అయిందంట. హీరో వాళ్ళ తాతయ్య వయసులో ఉన్న అమ్మాయి ఏ ఉద్యోగం చేయట్లేదు, వాళ్ళ ఇంటిని కూడా పోషించుకోవాలన్న ఒకే ఒక జాలి ఫ్యాక్టర్ వల్ల మాత్రమే ఆ అమ్మాయిని వాళ్ళ ఇంట్లో పని చేయడానికి ఒప్పుకుంటాడు. అప్పటి నుంచి కూడా ప్రతిరోజు ముస్లైన్ వాళ్ళ ఇంట్లో పని చేయడానికి వచ్చి ఉండేది. కానీ స్టార్టింగ్ నుంచి అనుకుంటున్నట్టు ముస్లైన్ ఏమీ అంత చెడ్డవాడు కాదు. యాక్చువల్గా ఈ అమ్మాయి ముందు నుంచే ప్రెగ్నెంట్ అంట. ఈ అమ్మాయికి ఒక బాయ్ ఫ్రెండ్ ఉంటే ఆ బాయ్ ఫ్రెండ్ వల్లే ప్రెగ్నెంట్ అయ్యింది. కానీ ముస్లైన్ ఏమి ఈ అమ్మాయితో ఎఫైర్ పెట్టుకొని ఏ తప్పు కూడా చేయలేదు. ఈ ట్విస్ట్ గురించి తెలుసుకున్న తర్వాత హీరో కంప్లీట్గా షాక్ అయిపోతాడు. ఎందుకంటే ఇప్పటి వరకు అతనికి ఇంకా రీన్కి మధ్యన ఎంతో కొంత బ్లడ్ కనెక్షన్ అయితే ఉండింది. కానీ ఈ పిల్ల చెప్పిన మాటల ప్రకారం హీరోకి ఇంకా రీన్కి ఎటువంటి సంబంధం అయితే ఉండనట్టే. హీరో మిసోకోతో మాట్లాడుతూ నువ్వు రీన్ గురించి ఏమనుకుంటున్నావు నాకు కొంచెం చెప్పవా, నువ్వు రీన్ అలా వదిలేసి వెళ్ళిపోవడం ఎంతవరకు కరెక్ట్ అనుకుంటున్నావు, తన యొక్క ఫుల్ రెస్పాన్సిబిలిటీని నువ్వే తీసుకోవాలని అడుగుతాడు. కానీ మిసోకా ఈజ్ నాట్ రెడీ ఫర్ ఎనీథింగ్. రీన్ తన పేగు పంచుకొని ఈ భూమి మీదకి వచ్చినా సరే రీన్ గురించి 1% పట్టించుకోవడానికి కూడా మసాకు రెడీగా లేదు. హీరోకి ఇంకా ఫ్రస్ట్రేషన్ ఎక్కువయ్యి ఆవిడ్ని అక్కడే వదిలేసి బయటికి అయితే వచ్చి చాలా కోపంగా అరుచుకుంటాడు. అసలు ఇలాంటి ఒక మదర్ని నేను ఎప్పుడు కూడా చూడలేదు, మదర్లీ ఫీలింగ్ 0.5% కూడా లేదని. హీరో రీని పికప్ చేసుకోవడానికి వాళ్ళ అమ్మాయిల ఇంటికి వెళ్ళినప్పుడు వాళ్ళ అమ్మ వాళ్ళ యొక్క బిహేవియర్ అంతా కూడా చూసి అతను షాక్ అవుతాడు. ఎందుకంటే ముందు నుంచి ఈ పెళ్ళంటే వాళ్ళందరూ కూడా ఇష్టం లేనట్టు బిహేవ్ చేశారు. కానీ ఒక్క రోజులోనే రీన్తో వాళ్ళంతా కూడా చాలా మంచిగా కలిసిపోయారు. మళ్ళీ
మళ్ళీ తిరిగి పాపని రేపే తీసుకురాని కూడా వాళ్ళ మమ్మీ హీరోకి ఆర్డర్ వేసి ఉంటుంది. రోజు స్కూల్లో సరదాగా పిల్లలందరినీ కూడా వాళ్ళ మమ్మీ డాడీల డ్రాయింగ్ అయితే వేయమంటారు. కాసేపటికి హీరోకి ఒక కాల్ అయితే వస్తుంది దట్ రీన్ స్కూల్లో ఎక్కడ కూడా కనిపించట్లేదని. అదే కాల్ మన హీరోయిన్కి కూడా వస్తుంది, వాళ్ళ కొడుకు కుకీ స్కూల్లో కనిపించట్లేదని. హీరో చాలా కంగారు పడిపోతాడు. రోజు నేను వచ్చేంత వరకు సాయంత్రం కదలకుండా స్కూల్లోనే అలా వాచ్మెన్ పక్కనే కూర్చుంటుంది కదా, మిట్ట మధ్యాహ్నం ఇవాళ ఎక్కడికి వెళ్ళిపోయిందా అని టెన్షన్ ఎక్కువ అవడంతో తన కోవర్కర్స్ అందరి నుంచి కూడా హెల్ప్ తీసుకొని వాళ్ళందరినీ కూడా రీన్ ఎక్కడికి వెళ్ళిందో వెతకమని అంటాడు. వాళ్ళ మమ్మీతో పాటు అక్కకి ఇక్కడ కాల్ చేసి విషయాన్ని అయితే చెప్తాడు. ఇంకో పక్క మన హీరోయిన్ కూడా బాగా కంగారు పడుతుంది. తను వర్క్ని మొత్తం కూడా ఆపేసి తన కొడుకుని వెతకడంలో పని స్టార్ట్ చేస్తుంది. చూస్తే పిల్లలిద్దరిని కూడా ఎవరో రౌడీ లాంటి ఒక అబ్బాయి అయితే అడవి లోపలికి తీసుకువెళ్తూ ఉన్న సీన్ అయితే మనకి చూపించి కొంచెం భయపెట్టి సీన్ కట్ చేస్తారు. పేరెంట్స్ ఇద్దరు కూడా చాలా వరి అయిపోతూ ఉంటారు, వాళ్ళ పిల్లలు ఎక్కడికి పోయారా అని. చూస్తే బుడ్డోళ్ళు ఇద్దరు కూడా శ్మశానం దగ్గరికి వచ్చి ఉంటారు. ఇక్కడికి రీన్ని కుకీని తీసుకొని వచ్చి ఉంటాడు. ఎందుకంటే కుకీ వాళ్ళ నాన్న ఎప్పుడు తన చిన్న వయసులో ఉన్నప్పుడే చనిపోయి ఉంటాడు. అతని యొక్క సమాధి దగ్గరికి ఎప్పుడు వీళ్ళిద్దరూ కూడా వచ్చి నుంచున్నారు. కుకీకి వాళ్ళ నాన్న చనిపోయాడన్న విషయం అయితే తెలుసు, కానీ మన హీరోయిన్ అయితే ఇంకా కూడా వాళ్ళ అబ్బాయికి వాళ్ళ నాన్న చనిపోయాడన్న విషయం అర్థం కాలేదని అనుకొని ఇన్ని రోజులు కూడా సంతోషంగా ఉంటున్నట్టు యాక్టింగ్ చేస్తూ వచ్చింది. కుకీకి కొంచెం పెద్దయిన తర్వాత ఈ విషయాన్ని అర్థమయ్యేలా చెప్దామని అనుకుంది. కానీ ఇక్కడేమో కుకీ రీన్తో మాట్లాడుతూ మా అమ్మ నా సంతోషం గురించి ఆలోచిస్తుంది, మా నాన్న గురించి నాతో ఎప్పుడు కూడా మాట్లాడుతూ మా నాన్న చనిపోయాడన్న విషయం చెప్పిందంటే నేను ఎక్కడ ఏడ్చి బాధపడతానేమో అని మా అమ్మ కూడా ఎప్పుడు హ్యాపీగానే ఉన్నట్టు యాక్టింగ్ చేస్తుందని రీన్తో అన్ని విషయాల్ని మాట్లాడి రీన్ని కూడా కొంచెం ఎమోషనల్ అయ్యేలా చేస్తాడు. రీన్ కూడా ఒక్కసారిగా ముసలాయిని గుర్తు తెచ్చుకుంటుంది. ఎందుకంటే తను చిన్నప్పటి నుంచి ఆ పెద్దయినే కదా కొంచెం బాగా చూసుకున్నాడు, ఎవరో పట్టించుకొని టైంలో కూడా. పిల్లలిద్దరిని కూడా ఎవరో ఒక రౌడీ అయితే కిడ్నాప్ చేసి అడవి లోపలికి తీసుకువెళ్ళిపోతూ ఉన్న సీన్ అయితే ఇందాడు చూపించారు. కానీ విషయం అది కాదు, వీళ్ళిద్దరే ఒక ర్యాండమ్ స్ట్రేంజర్ రోడ్డు మీద కనిపించిన ఒక అబ్బాయిని అయితే ఆపి శ్మశానానికి ఎటువైపు వెళ్ళాలి అని అడిగి ఉంటారు. అందుకే ఆ అబ్బాయి దారిని చూపిస్తున్నారు. ఆ సీన్నే మనకి ఇందాక చూపించారు. ఆఫ్టర్ సమ్ టైం కిడ్స్ ఇద్దరు కూడా సేఫ్గా తిరిగి ఇంటికి వచ్చేస్తారు. హీరోయిన్ కుకీని హక్ చేసుకొని నువ్వు చాలా ఫాస్ట్గా ఎదిగిపోతున్నావు, నీకు తెలియదు అనుకున్న విషయాలన్నింటినీ కూడా నువ్వే నాకన్నా ముందే తెలుసుకుంటున్నావు, నువ్వు ఇంత తెలివైనోడు అని నేను అసలు అనుకోలేదని తను కూడా ఏడుస్తూ ఈ విషయాలన్నింటినీ బయటికి చెప్తుంది. హీరో కూడా రీని గట్టిగా హక్ చేసుకొని ఎంత టెన్షన్ పడ్డానో తెలుసా, అసలు నువ్వు ఇంకొకసారి నాకు చెప్పకుండా ఎక్కడికి వెళ్ళడానికి వీల్లేదు, ఆల్మోస్ట్ హార్ట్ అటాక్ వచ్చింది, నన్ను వెతకలేక సచ్చానని అంటాడు. పిల్లలిద్దరూ బాగా అలసిపోయి ఉంటారు, అలాగా పడుకుండిపోతారు ఇద్దరు నేలపైనే. తర్వాత పెద్దోళ్ళు ఇద్దరు కూడా సైడ్కి వెళ్ళి వాళ్ళ బాధలు ఒకరితో ఒకళ్ళు షేర్ చేసుకోవడం మొదలు పెట్టారు. హీరోయిన్ పెళ్లి చేసుకుంటుంది. కుకీని కనిన కొన్ని నెలల తర్వాత హీరోయిన్ యొక్క భర్త చనిపోయి ఉంటాడు. ఆ తర్వాత నుంచి హీరోయిన్ యొక్క కోపం, ఫ్రస్ట్రేషన్ మొత్తం కూడా ఇంకెవరి మీద చూపిస్తుంది, ఉన్న తన కొడుకు మీద అంటే కుకీ మీద చూపిస్తూ ఉండడం వల్లే కుకీ అప్పుడప్పుడు ఇలాగ ఇంటి నుంచి పారిపోతూ ఉంటాడు. వాళ్ళ అమ్మతో కూడా సరిగ్గా మాట్లాడడు. ఒక అమ్మకి తిడుతుంది, కానీ కుకీ అంటే హీరోయిన్కి చాలా ఇష్టం. ఎప్పటికీ కూడా కుకీని అస్సలు వదిలిపెట్టి ఇంకెక్కడికి కూడా వెళ్ళకూడదని నిర్ణయించుకుంటుంది. హీరో కూడా స్టార్టింగ్ లో పిల్లల్ని పెంచడం చాలా కష్టం అనుకున్నాడు, కానీ ఈ విషయం కన్నా అతని లైఫ్ లో బాధపడాల్సిన చాలా కష్టమైన విషయాలు ఉన్నాయని అతనికి ఇన్ని రోజుల తర్వాత అర్థమై ఉంటుంది. రీని పెంచడం అంటే ఒక ఆడపిల్లని పెంచడం ఏమీ అంత కష్టమైన విషయం కాదు. అతనికి ఈ టైంకి అంత అలవాటు అయిపోయి బాగా నచ్చుతుంది కూడా ఈ పనులన్నీ చేయడం. వీళ్ళిద్దరు కూడా వీళ్ళ స్ట్రగుల్స్ అన్నిటి గురించి మాట్లాడుకుంటూ సింగిల్ పేరెంట్ గా ఉండడం ఎంత కష్టమని చెప్పుకుంటూ వీళ్ళిద్దరి మధ్యన ఉన్న బాండ్ ని కూడా మరింత స్ట్రాంగ్ అయ్యేలా చేసుకుంటారు. పిల్లలిద్దరిని కూడా ఇకపై నుంచి కలిసే పెంచుతామని నిర్ణయించుకుంటారు. స్కూల్ యాన్యువల్ డే రోజున పిల్లలంతా కూడా ఒక థియేటర్ పర్ఫార్మెన్స్ ని పేరెంట్స్ అందరి ముందు కూడా పర్ఫామ్ చేస్తారు. పేరెంట్స్ అందరికీ కూడా ఈ పర్ఫార్మెన్స్ ఒక సర్ప్రైజ్ ఫ్యాక్టరే. ఎందుకంటే వాళ్ళ పిల్లలు ఏ రోల్ చేస్తున్నారన్న విషయం వాళ్ళందరూ కూడా ఇప్పటి వరకు పేరెంట్స్ కి చెప్పకుండా సీక్రెట్ గా ఉంచారు. హీరోకి ఇవాళ రీన్ చాలా క్యూట్ గా ఉన్నట్టు అనిపించడంతో రీన్ యొక్క కొన్ని పిక్చర్స్ ని క్లిక్ చేస్తాడు. ఒక పిక్చర్ ని తన బయోలాజికల్ మదర్ అయిన ఆ మసాకోకి కూడా పంపిస్తాడు. మసాకో ఈ పిక్చర్ ని చూసిన తర్వాత రిగ్రెట్ అవుతుంది, ఇంత అందమైన ఒక చిన్నారి జీవితంలో నేను ఎందుకు ఒక భాగం అవ్వలేకపోయానా అని. ఇంకా ప్రతిరోజు హీరో ఏమి రీని లేపాల్సిన అవసరం రావట్లేదు. రీన్ తనంతలు తానే హీరో కన్నా ముందే నిద్ర లేచి అన్ని పనులు కూడా తనంతలు తానే చేసుకుంటుంది. హీరో కోసం బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేయడం కూడా నేర్చుకుంది. ముసలాయిన్తో చిన్న వయసులో ఉన్నప్పుడు ట్రావెల్ చేసింది కాబట్టి నిదానంగా తను కూడా ఎదుగుతుంది కాబట్టి ఆ మెమొరీస్ అన్నిటినీ కూడా మర్చిపోయి హీరోతో ఎక్కువ టైం స్పెండ్ చేస్తూ లైఫ్లో చాలా హ్యాపీగా ఉంటుంది. తన పక్కన హీరో ఒక్కడుంటే చాలు, తను లైఫ్లో చాలా సంతోషంగా ఉంటుంది. తనకి ఇంకెవ్వరి తోడు కూడా అక్కర్లేదన్నంత హ్యాపీగా అయితే ఉంటుంది ఇప్పుడు. ఇంకా అప్పటి నుంచి ప్రతిరోజు హీరో, హీరోయిన్, రీన్ ఇంకా కుకీ వీళ్ళ నలుగురు కూడా ఒక క్యూట్ ఫ్యామిలీ లాగా సాయంత్రం స్కూల్ అయిపోయిన తర్వాత వాళ్ళ ఆఫీస్ వర్క్ మొత్తం కూడా కంప్లీట్ చేసుకున్న తర్వాత ప్లే గ్రౌండ్ దగ్గరికి అయితే వచ్చి కాసేపు టైం స్పెండ్ చేసి కలిసి ఆడుకున్న తర్వాత ఎవరింటికి వాళ్ళైతే వెళ్ళిపోతారు.
ఎలా అయితే ఒక ఇర్రెస్పాన్సిబుల్ పర్సన్ ఈ పిల్ల ఎవరు, ఈ పిల్ల మన ఇంట్లో ఏం చేస్తుందనే ఒక క్వశ్చన్ నుంచి ఈ పిల్ల యొక్క తండ్రి నేనే అని చెప్పుకుని ఒక ప్రౌడ్ మూమెంట్ని క్రియేట్ చేసుకొని ఒక రెస్పాన్సిబుల్ ఫాదర్గా తన పనులన్నింటినీ కర్తవ్యాన్ని నెరవేరుస్తూ ఉన్న సీన్ని చూపించి ఈ స్టోరీకి ఒక హ్యాపీ ఎండింగ్ అయితే ఇస్తారు. సింపుల్ స్టోరీ లైన్ అయినా సరే ఒక మంచి ఫీల్ గుడ్ మూవీ మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. ఎలా అనిపించిందో కామెంట్ చేసి ఈ వీడియోకి లైక్ చేయడం అయితే అసలు మర్చిపోవద్దు. మన ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి.